జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఖాళీగా ఉన్నారా అని అనిపించింది నాకు దీన్ని చూసిన తర్వాత. మొత్తం ఇంగ్లీష్ లో రాసుకుంటూ వచ్చాడు. నిన్న తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లను సిఐ శ్రీరాములు నాయకు గారు రోడ్డు మీద వాళ్ళకి అరికాలి కోటింగ్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈయన గారు వల్లమాలినటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఆ ఘటనకు కులాన్ని అంటగట్టి ఇష్టం వచ్చినట్టు పేరాలు రాసుకుంటూ వచ్చాడు. అంతటితో ఆగిపోతే ఓకే, తర్వాత ట్యాగులు చేశాడబ్బా. ఎవరెవరిని ట్యాగులు చేశాడంటే ఇండియాలో ఉన్నటువంటి మీడియా ఛానల్ అన్నింటినీ ట్యాగులు చేశాడు, ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరినీ ట్యాగులు చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళందరినీ ట్యాగులు చేశాడు. ఇంకా ఈయన గారు ట్యాగులు చెయ్యింది ఎవరిని అంటే ఐక్యరాజ్య సమితిని, కేఏ పాల్ను, కిమ్ను, డొనాల్డ్ ట్రంప్ను, పాకిస్తాన్ అధ్యక్షుడిని, బంగ్లాదేశ్ అధ్యక్షుడిని, రష్యా అధ్యక్షుడిని, చైనా అధ్యక్షుడిని, వీళ్ళను మాత్రమే ట్యాగులు చేయలే. ఇంకా మిగతా వాళ్ళందరినీ చేసేసాడు ఈయన. అంత ఖాళీగా ఉండవా నువ్వు? ఇంత ఖాళీగా కూర్చొని నువ్వు ఎవరి కోసం అయితే పోస్ట్ చేసినావో పేరాల తరబడి రాసి, వాళ్ళేమి ఇన్నోసెంట్ పీపుల్ కాదు. మీ పార్టీకి సంబంధించినటువంటి అన్నాబత్తుని శివకుమార్ అనుచరులు, ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళు క్రిమినల్స్, గంజాయి బ్యాచ్. వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు చెప్పినట్టు శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి, ఇంకా అవార్డులు ఏమన్నా ఉంటే ఇవ్వాలి, అట్లేమన్నా చేయాలనా? తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ఏం చేస్తారు? అరికాలు కోటింగే ఇస్తారు. లేదంటే ఓ పని చేయి, ఎలాగో మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి చెరొకటి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేయి. వాళ్ళు ఏదో పెద్ద ఇన్నోసెంట్ పీపుల్ అన్నట్టు ఇదేం ప్రజాస్వామ్యము, అప్రజాస్వామికము అని చెప్పేసి నీ నోటికి తిరగని పదాలన్నీ వాడుతున్నావు. వీళ్ళంతా గంజాయి బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్ను వెనకలేసుకొని సపోర్ట్ చేసుకుంటూ వస్తాండవు. నువ్వు ఒక పొలిటీషియన్వే, నువ్వు మళ్ళా మా దరిద్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినావు. ఇంకా ఎందుకు ఆగిపోయినావు? ఐక్యరాజ్య సమితిని ట్యాగ్ చేయి, చైనా వాళ్ళని ట్యాగ్ చేయి, బంగ్లాదేశ్ వాళ్ళను, పాకిస్తాన్ వాళ్ళను, సిరియా వాళ్ళను, ఇజ్రాయెల్ వాళ్ళను, ఆఫ్ఘనిస్తాను, అబుదాబి, దుబాయ్, ఇరాకు, ఇరాను, ఆ దేశ అధ్యక్షులందరినీ ట్యాగ్ చేయకపోతే పోయింది.